నిజాయితీతో చేసే ఏ ప్రయత్నం విఫలం కాదని ప్రముఖ నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ మాజీ కార్యదర్శి దామోదర ప్రసాద్ సమర్పణలో శ్రీనివాస్ మన్న దర్శకత్వం వహించిన చిత్రం ఈషా థ్రిల్లర్ కథాంశంతో విడుదలై అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ 3 రోజుల్లోనే 4 కోట్లకు పైగా వసూలు సాధించి విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈషా విజయోత్సవ సంబరాలకు సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చాలా మంది చాలా రోజులు యంగ్ డైరెక్టర్స్, యంగ్ స్టోరీ రైటర్స్ స్క్రిప్ట్ పెట్టి తిరుగుతూనే ఉంటారు. 5-6 సంవత్సరాల తర్వాత ఓకే అవుతాయి అని. అది ఇవాళకేం కొత్త కాదు. మా ఫాదర్ ఫస్ట్ ఫిల్మ్ కూడా నరసరాజు గారిని బుక్ చేశారు డైలాగ్స్ రాయటానికి. కానీ కథ కోసం వెతుకుతానే ఉన్నారంట. ఎవరో కథ చెప్పలేదు. ఒకరోజు బీచ్లో కూర్చుంటున్నప్పుడు నరసరాజు గారు ఒక కథ చెప్పారు. అది రాముడు బివుడు. కానీ ఆ కథ చాలా ఆఫీసెస్కి, చాలామందికి ఆయన చాలాసార్లు చెప్పారు. చాలా చోట్ల రిజెక్ట్ అయింది. మా ఫాదర్ అది నచ్చి రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. రామారావు గారికి నచ్చి సినిమా చేశారు. సో దట్ ఎఫర్ట్ all new directors, all new story writers have to put it. Whenever it is destined to happen, it will happen. So don't lose hope.